రోజుల్లోనే 87% పైకి ఇచ్చాం. మరి మీరు ఈ రోజు ఒక 4 పెట్టేసి మీరు చెప్తున్నారు అట్లేదు. మీరు చెప్పారు మీ సూపర్ 6 ఎక్కడ ఉంది, సూపర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది మీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిపోయింది. దాంట్లో మీరు ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదా 3,000 నిరుద్యోగ గుర్తిస్తామన్నారు. సరే, ఈ 100 రోజులు ఇవ్వలేకపోయారు. మరి ఎప్పుడు ఇస్తున్నారు మీరు చెప్పాలి కదా. ఏ ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు? రిక్రూట్ చేస్తారు, నియామకాలు చేస్తారు. 20 లక్షల ఉద్యోగం తెలంగాణలో మీ శిష్యుడో మీ స్నేహితుడో ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి గారిని ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్. మరి ఎక్కడ కూడా ఇవ్వాలి కదా, అదే లేదు. 3,000 రూపాయలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి, దాని గురించి కూడా లేదు. ఇక ధరల గురించి మాట్లాడేది ఒకసారి చూడండి. ధరల గురించి మా ప్రభుత్వం ఉంటే విపరీతం ధరలు పెరిగిపోయింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన ధరలు పెరిగిందా తగ్గిందా చూసుకోండి. అట్లేదు మా ప్రభుత్వం ధరలు విపరీతంగా పెరిగిపోయినామన్నారు. మరి మీ ప్రభుత్వం ధరలు పెరిగిందే తరిగిందా మీరు చూసుకోండి. అట్లేదు ఇది ధరల గురించి 2-3 చెప్తాను. పామాయిల్ మా ప్రభుత్వంలో లీటర్ ఏమో 90, మేము 125 రూపాయలు ప్రస్తుతం. సెక్యూరిటీ పెన్షన్ అంటారు, ఎస్ఎస్ఏ, సామాజిక భద్రత అనమాట. ఒకసారి పెన్షన్ ఇచ్చిన తర్వాత ఏదో ఆరోపణలు ఉండి చట్ట వ్యతిరేకంగా ఏదో కార్యం ఉంటే తప్ప తీసేయడానికి అవకాశం లేదు. కోర్టుకి వెళ్తే కోర్టు రక్షణ ఉంటుంది. పెన్షన్ తీసేస్తే, పెన్షన్ తీసే కోర్టుకు వెళ్ళి సంక్షేమ పథకాలకు తీసేసి కోర్టు రక్షణ రాదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఏమైంది, నేను ఇవ్వకపోతే ఏమిటి అని నిర్ణయంకి వచ్చినట్టు ఉన్నాడు ఆయన. లేదు, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే కోర్టులో ఛాలెంజ్ చేయలేము, కానీ పెన్షన్కి ఛాలెంజ్ చేయొచ్చు. ఒకసారి పెన్షన్ ఇచ్చిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే తప్ప, లేదా దొంగతనము అడ్డుదారులు తీసుకుంటే తప్ప పెన్షన్ ఇచ్చి చెప్పుకోరు. ఆ పెన్షన్ మేము ఇచ్చాము కదా అప్పుడు. లేదు,